నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11వ వార్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. మధ్యవర్తిత్వం దేశం కోసం అంటూ 1K వాక్ ద్వారా అవగాహన కల్పించిన న్యాయమూర్తులు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలి. సిఐటి జిల్లా నాయకులు బాబు ప్రసాద్ డిమాండ్. వార్డు స్థాయిలో ప్రజల అవసరాలు తెలుసుకుని సకాలంలో పూర్తి చేయడం ద్వారా నాయకులను ప్రజలు 10 కాలాలు గుర్తుంచుకుంటారని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక అన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 11వ వార్డు గురువయ్య కాలనీ 4వ లైన్లో 60 మీటర్ల సీసీ రోడ్డు సైడ్ కాల్వకు 7.20 లక్షల అంచనాలతో నిర్మాణం చేపట్టనున్న పనులకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వార్డులోని ప్రజల అవసరాన్ని గుర్తించి పూర్తి చేయడం ద్వారా ప్రజల సానుకూల స్పందన ఉంటుందన్నారు. వార్డు కౌన్సిలర్ ఈ విషయాన్ని అనేక మార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారని, పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కమిషనర్ విఎం లక్ష్మీపతి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులో సీసీ రోడ్డు సైడ్ కాల్వ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మంత్రివర్యులు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులకు పట్టణ అభివృద్ధికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కటారి హరీష్, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, డి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. మన కౌన్సిల్లో పెట్టి ఆమోదించి ఈ రోజున 25 లక్షల రూపాయలని ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మురికి కాలువ కానివ్వండి, అలానే రోడ్డు కానీ ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు వేపిస్తున్నాం. నిజానికి చాలా ఆనందపడుతున్నారండి ఈ వార్డులో ప్రజలు. ఇప్పుడు రేపు ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళి ఓట్లు అడగాలన్నా వాళ్ళ బాధలు ముందలుగా మనం అర్థం చేసుకొని ఇలాంటివి మనం చేయించగలిగితేనే వాళ్ళకి నిజమైన నాయకుల్లాగా నిలుస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఇబ్బందిని నేను తెలుసుకొని ఈరోజు మన కౌన్సిలర్ గారు కూడా 2-3 సార్లు మాకు ఈ రోడ్డు ఎప్పుడు వేపిస్తారంటే నేను అడగటం కూడా జరిగింది గతంలో కూడా. అలానే అందులో భాగంగా ఈ రోజున ఈ 11వ వార్డులో శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. అందులో పాల్గొన్న మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాము. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో కూడా మేము ఈ రోజున ప్రతి వార్డులో అభివృద్ధి కానివ్వండి, వేరే ఏదైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉండాలి, మంచిగా ఉండాలి. మన పాలనలో మనం ఎప్పుడు ఏం చేసామని కాదు, మనం ఏం చేస్తే ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళకి మంచి చేస్తేనే మనల్ని గుర్తిస్తారన్న జయంతోనే మేము ముందుకి నడుస్తున్నామండి. తప్పకుండా తెనాలి పట్టణ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు తెనాలి పట్టణంలో మన గురవయ్య కాలనీలో 3వ లైన్లో 60 మీటర్లు బారు, తర్వాత వెడల్పు వచ్చి 5 మీటర్లు ఉన్నటువంటి రోడ్డుకి మన చైర్పర్సన్ గారు అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముందంజగా ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా వారికి అభినందనీయులు. అట్లాగే పట్టణంలో మన మంత్రివర్యులు కూడా చాలా విషయాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించున్నారు. వాటిని కూడా త్వరలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరూ ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది సత్వరమే త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈ రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఈ రోడ్డు డ్రైను. దాదాపు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్గా అయిన కాడి నుంచి ప్రతి వార్డు శానిటేషన్ మీద షెడ్యూల్ వేసుకుని తిరగడం జరుగుతూ ఉంటుంది. అట్లానే దాదాపు ఒక 3 months బ్యాక్ శానిటేషన్ మీద వార్డులోకి వచ్చినప్పుడు ఈ వార్డులో మహిళలందరూ కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అమ్మ బాగా పల్లం అయిపోయింది రోడ్డు, నీళ్లు చిన్నపాటి వర్షం కూడా మోకాళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని చైర్మన్ గారి దృష్టికి నేను కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఈరోజు వచ్చి చైర్మన్ గారి చేతుల మీదుగా కమిషనర్ గారు అధికారులు అందరూ వచ్చి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒక 15 రోజుల్లోనే ఈ రోడ్డు డ్రైన్స్ కూడా దాదాపు 7,20,000తో శాంక్షన్ చేసి ఒక 20 రోజుల్లోనే లోపే మొత్తం వరకు. ఎందుకంటే ఇట్లా అభివృద్ధి కూడా శానిటేషను ఏ విధంగా మానిటరింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుందో అభివృద్ధిలో భాగంగా ఈరోజు శంకుస్థాపన నిదర్శనం. ఇదంతా ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక కోర్టు భవనాల ప్రాంగణంలో బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణాల దేశం కోసం మధ్యవర్తిత్వం అనే నినాదంతో ఆ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రదర్శన నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు 1K వాక్ ద్వారా మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై అవగాహన ప్రచారాన్ని కోర్టు భవనాల నుండి ప్రారంభించి పురవీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఆవశ్యకతను న్యాయమూర్తులు ఎం ఇంద్ర ప్రియదర్శిని, మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు
డి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మధ్యవర్తిత్వం దేశం కోసమనే విధానం ఆవశ్యకతను వివరించారు. ఈ విధానం ద్వారా వాహన ప్రమాద బీమా కేసులు, వివాహ సంబంధ వివాదాల పరిష్కారం, మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో కేసు నమోదు చేయకుండానే న్యాయ సేవ ద్వారా పరిష్కరించే విధానంగా తెలిపారు. ఈ అవగాహన 1K ర్యాలీలో న్యాయమూర్తులు పవన్ కుమార్, వివేకవర్ధన్, రాజశేఖర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, పలువురు న్యాయవాదులు, పారా వాలంటీర్లు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మీడియేషన్ ఫర్ ది నేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు వారి ఆజ్ఞతో, హైకోర్టు వారి డైరెక్షన్స్తో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి డైరెక్షన్స్ తోటి ఈరోజు 1K రన్ ప్రోగ్రామ్ని తెనాలి కోర్టుల సముదాయం నుంచి ఈరోజు అడ్వకేట్స్, ఆనరబుల్ జడ్జెస్, లర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ది బార్, స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు 1K రన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఎన్నో పెండింగ్ కేసులు ఉండడం వల్ల వాటికి సత్వర న్యాయం చేకూర్చాలనే అభిప్రాయంతో మీడియేషన్ అనే ప్రోగ్రాం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా సత్వరం పరిష్కరించుకోవాలని చెప్పని సమస్త లిటిగెంట్ పబ్లిక్కి కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కోరడం అవుతున్నది. దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ఈ అంశం మీద ప్రజల్ని ఉత్తేజపరచడం కోసం భారత ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర మరియు జిల్లా మండల న్యాయస్థాన ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఈ 1K వాకింగ్ ప్రోగ్రాంలో ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, మధ్యవర్తిత్వం అనేది భారతదేశానికి కొత్తదైనటువంటి విషయం కానే కాదు. అయ్యున్నప్పటికీ కూడా అనేక కారణాల మధ్యవర్తిత్వాన్ని పక్కన పెట్టి కేసుల కోసము న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక ప్రజలకి ప్రైవేటు మధ్యవర్తిత్వం కాకుండా సశాస్త్రీయమైన చట్టబద్ధత కలిగినటువంటి మధ్యవర్తిత్వం కల్పించడం ద్వారా మీ సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజల మధ్య సహృద్భావ వాతావరణంలో వారి కేసులు పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లాట్ఫారం మధ్యవర్తిత్వం అనేది ప్రజలందరికీ తెలియడం కోసం అని చెప్పేసి ఈవేళ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయమూర్తులు, అట్లాగే పారా లీగల్ వాలంటీర్స్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్తో సహా న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ప్రజలకి చేరువలో మధ్యవర్తిత్వాన్ని తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ రోజున 1K వాకింగ్ తెనాలిలో చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, మీ కేసులు సత్వర పరిష్కారం కోసము ఏర్పాటులో ఒక భాగంగా ఉన్నటువంటి ఈ మధ్యవర్తిత్వాన్ని ప్రైవేటు మధ్యవర్తిత్వంగా కాకుండా చట్టబద్ధత కలిగిన మధ్యవర్తిత్వంగా మీరు గుర్తించి దీన్ని సద్వినియోగపరుచుకొని ప్రజల మధ్యలో సహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని మీ కేసులు సత్వర పరిష్కారాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మధ్యవర్తిత్వంపై 1K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ఆనరబుల్ జడ్జెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క తెనాలి మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ 1K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ రోజున సుప్రీంకోర్టు వారు కోర్టులో పనిచేసే లాయర్లు కొంతమందిని ఇందులో అపాయింట్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ మధ్యవర్తిత్వం ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయో వాటిలో వారికి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసే మార్గాన్ని ఎంచుకుంది. కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన కేసులన్నీ కూడా పరిష్కారం అవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఈ మధ్యవర్తిత్వాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని సత్వరమైన న్యాయం పొందవలసిందిగా కోరుతూ కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలని పురపాలక శాఖను కోరుతున్నామని, ఇవి గొంతెమ్మ కోరికలు కాదని కనీస వేతనాల్ని సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు తమ న్యాయమైన కోరికల సాధనకు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో బుధవారం పట్టణంలో తమ సమస్యల్ని ఏకరు పెడుతూ ప్రదర్శన చేపట్టారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ ఫలాలు అమలు చేయాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపడుతున్న కార్మికుల పక్షాన సిఐటియు పోరాటాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ క్రమంలో చేపట్టిన ప్రదర్శనను ఉద్దేశించి సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మిక శాఖ 2012 జనవరి 15 జీవోఎంఎస్ నంబర్ 11 ప్రకారం కనీస వేతనాన్ని నిర్ణయించిందని, ఆ తర్వాత జీవోఎంఎస్ 21 ప్రకారం కార్మిక శాఖ నిర్ణయించిన వేతన అంశాలను మున్సిపల్ శాఖకు పంపించడం జరిగిందన్నారు. కార్మిక శాఖ నిర్ణయించే కనీస వేతనాలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ గా తెలిపారు. 13 సంవత్సరాల 6 నెలల కాలంలో కనీస వేతన చట్టం అమలు చేసే విధానంపై ఏ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ ఏ ప్రజాప్రతినిధి ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో సిఐటియు గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, సిఐటియు అనుబంధమైన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. వాళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వాలా, సెమీ స్కిల్డ్ వాళ్ళకి 15,000 ఇవ్వాలా, అన్స్కిల్డ్ వాళ్ళకి 12,500 రూపాయలు ఇవ్వాలా,
ఇవి చట్ట ప్రకారం కార్మిక శాఖ నిర్ణయించినటువంటి వేతనాలు. ఈ వేతనాలను మీరు కూడా అమలు చేయండి అని చెప్పేసి కార్మిక శాఖ కమిషనరు మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి జియో నెంబర్ 21 ద్వారా ఇచ్చినారండి. ఇప్పటికి అది వచ్చి కూడా 4 నెలల 10 రోజులు అయింది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే కార్మిక శాఖ నిర్ణయించినటువంటి కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీకుంది, వాటిని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఆ జీవోలో ఇంకొక అంశం కూడా ఉందండి. ఇంతకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తూ ప్రభుత్వం కనుక ఏమైనా నిర్ణయం తీసుకుంటే వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఆ జీవోలో స్పష్టంగా ఉందండి. అందుకనే ఇవాళ మేము సమ్మె చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు గవర్నర్ గారు సంతకం పెట్టిన రాజముద్ర వేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవి కనీస వేతనాలు అంటారండి. వీటినేమి స్టాండర్డ్ వేజెస్ మెరుగైన వేతనాలు కూడా అనరు. అంటే ఓ కుటుంబం బతకాలన్నా, ఓ కార్మికుడు పని చేయాలన్నా, పని చేయడానికి శక్తి కావాలన్నా కనీసం ఈ వేతనం లేకపోతే సాధ్యం కాదు, ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత నిర్వహించడానికి వీలు కాదు అని చెప్పేసి వేతనాలు నిర్ణయించడం జరిగింది. ఈ 13 నెలల 6 నెలల కాలంలో ఒక్క కౌన్సిల్ సమావేశంలోనైనా కార్మిక దాకా నిర్ణయించినటువంటి కనీస వేతనాలు అమలు జరుగుతున్న చర్చ జరగకపోతూ ఉంటే ఈ స్థానిక సంస్థలకి ఉండేటువంటి ఔచిత్యం ఏమిటి? ప్రధాన సైడ్ కాలువల పూడికతీత పనుల నిర్వహణలో అనుకోని సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారిన మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు సమస్యల్ని సమర్థవంతంగా అధిగమిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పేర్కొన్నారు. ప్రతి వార్డులో ప్రధాన సైడ్ కాల్వల ప్రక్షాళనకు గ్యాంగ్ వర్క్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం 33వ వార్డులో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనుల్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో వార్డు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ వార్డులోని ప్రధాన సమస్యల్ని చైర్పర్సన్ కు వివరించాడు. తన వార్డు సచివాలయం తన వార్డులోనే ఏర్పాటు చేయాలని కోరగా వార్డులో నిరుపయోగంగా ఉన్న నైట్ షెల్టర్ భవనంలో సచివాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ టి రాధిక మీడియాతో మాట్లాడారు. ప్రధాన సైడ్ కాల్వల పూడికతీత పనుల నిర్వహణ వ్యయ ప్రయాసాలను అధిగమించి పూర్తి చేస్తున్నామన్నారు. 33వ వార్డులో ప్రధాన సైడ్ కాల్వకు వచ్చే మురుగు 34వ వార్డు నుండి వస్తుందని, ఈ మురుగు రైల్వే ట్రాక్ కింద ఉన్న కల్వర్టు వద్ద నిలిచిపోవడం వల్ల గతంలో కూడా రైల్వే వారికి లెటర్ పెట్టామని తెలిపారు. కల్వర్టు ప్రక్షాళన చేయాల్సి ఉందని, సమయం పట్టిన సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు స్పెషల్ డ్రైవ్ నిర్వహణలో సిబ్బందికి వారి వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వెంట ఎంహెచ్ఓ ముబా ఎస్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు తదితర సిబ్బంది ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా కాలువలు, మురుగు కాలువలు, అది 34 నుంచి 33లోకి రావటం జరుగుతుంది. అది మెయిన్ పెద్ద కాలువ అనేది ఆ రైల్వే ట్రాక్ కింద అదంతా పూడిపోతానా ఆ వాటర్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతానా ఎంత పెద్దదైనా సరే తీసే విధంగా లేదు ఈ రోజున. అక్కడక్కడ కవర్లు అవి కనపడుతున్నాయి కానీ ఎక్కడ అసలు ప్రధానంగా ఎక్కడ సమస్య అక్కడ అట్లానే ఆగిపోతుంది. ఆ రైల్వే ట్రాక్ కింద ఆ కల్వర్ట్ అనేది కూడిపోయింది. మనం త్వరలోనే మేము కూడా మా రైల్వే వాళ్ళకి ఒక లెటర్ను పెట్టి ఆ కల్వర్ట్ అనేది ఓపెన్ చేపిస్తాం. ఈ గతంలో కూడా హెడ్లింగ్ కాలేజ్ ఇలాంటి సమస్య ఉంటే మేము అది కూడా వాళ్ళకి లెటర్ పెట్టి అది కల్వర్ట్ అనేది ఓపెన్ చేపిస్తాం జరిగింది. మాకు వీలైన వరకు అది కూడా ఈ సమస్య కూడా పరిష్కరిస్తామని మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే దీంతో పాటు 2-3 సమస్యలను వార్డులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ఈ ప్రజలందరికీ అంటే ఇలాంటి మనము ఎంతో కష్టపడి ఇప్పుడు ఆ కల్వర్ట్ రైల్వే ట్రాక్ కింద మనం ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అదేనండి మన మురుగు అనేది పోవాలంటే ఇలాంటి సమస్య ఉండదు. అందుకే మన ఇంటి ముందులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో మటుకి ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా చూడాలండి. ఈ రోజున వర్కర్స్ని పెట్టి చేయాలంటే ఇప్పుడు మాతో పాటు మీరు కూడా సహకరిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మన సుందరతనాల్లాగా తీర్చిదిద్దుకుందాం. కౌన్సిలర్ గారు సచివాలయం గురించి గతంలో కూడా ఒకసారి చెప్పారండి. అట్లానే పోస్ట్పోన్ అవుతాను వచ్చింది. త్వరలోనే ఆ సచివాలయం కూడా మేము చెప్పిన ప్లేస్లోనే ఏర్పాటు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని వార్డులో జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ గౌరవ చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు ఇవాళ 33వ వార్డు విజిట్ చేయటం జరిగింది. ముఖ్యంగా 33వ వార్డులో ఉన్న సమస్య 2 ఉన్నాయని చెప్పి చైర్పర్సన్ గారిని మేము చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ సమస్య వచ్చేసి సచివాలయం 33ది 34లో ఉంది మేడం గారు, మాకు 33లో పెట్టేయండి అంటే సరేనని చెప్పేసి బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో నైట్ షెల్టర్ ఒకటి ఖాళీగా ఉంది, దాన్ని మరమ్మతులు చేసి పెడతామని చెప్పారు. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ రాధికా రమేష్ గారు 33వ వార్డులో ఉన్న నైట్ షెల్టర్ మరమ్మతుల కోసం 6 లక్షల రూపాయలు టెండర్కి ఇవ్వటం జరిగింది. అది అయిన వెంటనే సచివాలయాన్ని ఇక్కడ మార్పించడం జరుగుతుంది.
అదేవిధంగా 33వ వార్డులో మెయిన్ డ్రైన్ ఒకటి ఉంది, అది 34వ వార్డు నుంచి వస్తుంది. 34వ వార్డు అత్యధికంగా కమర్షియల్ ఏరియా, అక్కడ నుంచి వచ్చే హోటల్ వ్యర్థాలు ఇవన్నీ 33వ వార్డులోకి వస్తాయి. ఈ నీరు మొత్తం ఎడ్లలింగ కాలనీ ట్రాక్ కలవట్టు నుంచి దాటడం జరుగుతుంది. అప్పుడు మాకు నీళ్లు బాగా డ్రైన్ సమస్య క్లియర్ అయ్యిందని చూసుకుంటే ఈ ఎడ్లలింగ కాలనీ డ్రైన్ కింద కలవట్టు జామ్ అయిపోయింది. ఆ సమస్యని గౌరవ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకెళ్లాము. వీలైనంత తొందరలో దీన్ని పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె వెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కారణమని సిఐటియు జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల సమీపాన గల వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టారు. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిఐటియు జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక పర్యాయాలు తమ సమస్యలు తీసుకెళ్లామని, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితుల్ని వివరించినా సకాలంలో స్పందించిన కారణంగానే సమ్మె బాట పట్టామన్నారు. ఈ నెల 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని, ఈ రోజు నుండి తెనాలి పురపాలక సంఘ పరిధిలో కూడా నిరవధిక సమ్మె కొనసాగుతోందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టామని ప్రజలు సహకరించాలని కోరారు. తెనాలి పురపాలక సంఘ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని తమ డిమాండ్స్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ కార్మికులు పాల్గొన్నారు. మేము గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచమని అధికారుల చుట్టూ అలానే మంత్రుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చాము. అలానే వారి దగ్గరికి వెళ్ళి బతిలాడుకున్నాం. ఏమండి, మేము గనక సమ్మెలోకి వస్తే మన రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది, ప్రజానికం ఇబ్బంది పడుతుంది, మా మాట ఆలకించండి అని చెప్పి మా రాష్ట్ర నాయకులు మేము వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా మా మాటలు పెడిచామని పెట్టింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 12 అర్ధరాత్రి నుంచి అన్ని చోట్ల నిరవధిక సమ్మెలోకి వెళ్ళాం. తెనాలిలో కొత్తగా మా సిఐటియు యూనియన్లో జాయిన్ అవ్వటం వల్ల మేము ఇవాళ నుంచి సమ్మెలోకి దిగాము. మా ముఖ్యమైన డిమాండ్లు మన రాష్ట్ర నాయకత్వం కూడా తీర్చలేనివి కాదు. మేమేం అడుగుతున్నాం, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం. అలానే రిటైర్మెంట్ బెనిఫిట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతున్నాం. అప్పుడు మీరేమన్నారు, 10 సంవత్సరాలకి 75,000 ఇస్తాం, సంవత్సరానికి 2,000 చొప్పున ఇస్తామన్నారు. ఇంతవరకు అది జీవో విడుదల. మట్టి ఖర్చులు 15,000 నుంచి 20,000కు పెంచుతా అన్నారు. ఇంతవరకు జీవో ఇవ్వాల. మాది రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు పెంచుతా అన్నారు, పెంచల. ఇటువంటి ఇబ్బందులను మేము 7 సంవత్సరాల నుంచి బరాయిస్తూ ఓపీ పట్టలేక ఈరోజు రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెలోకి తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కూడా పాల్గొంటున్నారు. మంచినీరు ఆపుతాము, వీధి లైట్లు ఆపుతాము, గాంధీ పార్కులో పనిచేయము, ఆఫీసులో కూడా పనులు చేయరు, కంప్యూటర్ ఆపరేటర్లతో అటెండర్తో సహా. మాకు జీవో నెంబర్ 36 ప్రకారం మాకు రావాల్సిన వేతనం కోసం మేము పోరాడుతున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని మరలా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమైనా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు జీవో నెంబర్ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. 7 లక్షల రూపాయలు రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు, అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో విలువైన సేవలు అందిస్తున్న రమేష్ లభించిన అవకాశాలను అందిపుచ్చుకొని మరిన్ని ఉన్నత పదవులకు వారిని తీసుకురావాలని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, రాష్ట్ర ఎస్ఐసెల్ కార్యదర్శి నలుకుర్తి రమేష్ జన్మదినోత్సవ కార్యక్రమంలో అన్నారు. సుల్తానాబాద్ సమీపాన గల హోటల్ స్వర్ణ సమావేశపు హాల్లో బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి నలుకుర్తి రమేష్ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. నలుకుర్తి రమేష్ జన్మదినోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్ఎల్ నాయకులుగా తెనాలి నియోజకవర్గంలో నలుకుర్తి రమేష్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువైన సేవలు అందించారని, అదే స్ఫూర్తితో తన రాజకీయ ప్రయాణంలో లభించే పదవులకు వన్నె తేవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కత్తెర సురేష్, పక్కుమార్, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, శుద్దపల్లి నాగరాజు, మేకల సురేష్, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు తాడుబని హరిప్రసాద్, కొత్తపల్లి సాంబయ్య, అత్తోట శ్యాంబాబు తదితర అభిమానులు పాల్గొన్నారు.
నలుకుర్తి రమేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా విశేష సేవలు అందించినటువంటి మిత్రుడు నలుకుర్తి రమేష్ గారు. తెలుగుదేశం పార్టీలో అపోజిషన్లో ఉన్న 5 సంవత్సరాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో అలుపెరగని పోరాటం చేశాడు. పార్టీకే కాకుండా ముఖ్యంగా దళిత వర్గాలకు దగ్గరగా ఏ అవసరం ఉన్నా నేనున్నానని చెప్పి వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ముందు నడిచినటువంటి వ్యక్తి నలుకుర్తి రమేష్ గారు రాబోయే రోజుల్లో పార్టీకి దళిత వర్గాలకి మరిన్ని సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరిన్ని పుట్టినరోజులు 100 వసంతాలు దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు శృతివనం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు శృతివనం నిర్మాణానికి 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో విడుదల చేయడం పట్ల తెనాలి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ హర్షాన్ని ప్రకటించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెర సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. శృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, గుర్రం వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, శ్రీరామచంద్రమూర్తి, కోట రమేష్ కుమార్, బొమ్మిశెట్టి మహేష్, కొలిపల రాధాకృష్ణ, నాగప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గురించి అచ్చట అనేక రకాలుగా ఆయన చేసిన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క బాల్యం నుంచి ఏం చేసింది మొత్తం కూడా అచ్చట లెక్కించడానికి ఈ శృతులను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే తరాల వారు కూడా అన్నీ తెలుసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి రావటానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఎంతో కష్టపడి మరి యొక్క శృతివనం ఏర్పాటుకి ప్రయత్నం చేశారు. అదీనుగాక శృతివనంలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు 58 అడుగుల విగ్రహాన్ని పూర్తి చేయడానికి కూడా తీర్మానం ఇచ్చడమైంది. త్వరలో అది కూడా 2026 కల్లా పూర్తి చేస్తారని చెప్పేసి ఇవ్వటం మనకు తెలియజేయటం జరిగింది. ఈ శృతివనాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి ఈ రోజున గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి, కన్యకాపురం వైశ్య విద్యానిధి కమిటీ, కన్యకాపురం వైశ్య దేవస్థానం అందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన పొట్టి శ్రీరాముల విగ్రహానికి దండలేసే కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గురించి గొప్పగా మాట్లాడుతూ వారికి మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో వారికి శృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా ఆనాడు మనకి వాగ్దానం ప్రకటించడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రం ఉండాలి, తెలుగు దేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అమరావతి రాజధానిలో మనకి 6.8 ఎకరాల పాటు శృతివనం పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మనకి జీవో ఏర్పాటు చేసింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే మనకి ఈ స్మృతివనం ఏర్పాటవుతుంది. అమర్జీ పొట్టి శ్రీరాములు శృతివనానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు 6.8 ఎకరాలు స్థలం కేటాయించినారు. దాంట్లో శృతివనము 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. పేదల సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను పేదలకు అందించేందుకు చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు అనంతవరం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమంలో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు కూటమి పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన పరిపాలన గురించి ప్రజలకు వివరిస్తూ చేసిన అభివృద్ధి సంక్షేమ పనులు తెలియజేస్తూ కరపత్రం అందజేశారు. వారి నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆయన కృషి చేశారు. అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ సంక్షేమ ముసుగులో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధ్వంసమైన రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షను 4,000, వికలాంగుల పెన్షను 3 కేటగిరీల పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు.
దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెల నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభావ వంటి సూపర్ 6 హామీ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన తెలియజేశారు. ముందుగా అనంతవరం గ్రామంలోని ఎల్ఈ పాఠశాలలో చుట్టూ 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ, 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు నాగశ్రీధర్, నాగళ్ల కృష్ణారావు, సర్పంచ్ అలపర్తి ఉషారాణి, ఎంపీటీసీ నాగళ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇంటి ఒకరికి వచ్చేది. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రోగ్రాం ప్రవర్తించిన హామీ ప్రకారం 60 లక్షల మంది పిల్లలకి ఎంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా భవిష్యత్ ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసే ఒక మిషన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రజలు రాష్ట్రంలో పరిగణాలు జగన్మోహన్ రెడ్డిని పదాలు మాట్లాడడానికి సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పుట్టుకొచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు కూడా గతంలో ఒకసారి ప్రభుత్వం జరిగింది, రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి ముందుకు పోవాల్సింది లేకపోలేదు. ఇప్పుడు మళ్ళా బ్యాంకులో పెట్టుకొని అప్రవర్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా బాగు చేసుకుని ముందుకు పోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరు అన్నాంతరం మాపలేదు, అభయపడలేదు. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి పూర్తి స్థాయి అభివృద్ధి, సంక్షేమం, ఒక విజన్ 2047 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉన్నటువంటి చిన్నారుల భవిష్యత్తు రాబోయే 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడే పునాదులు వేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రంలో వీళ్ళందరూ తీసుకొచ్చారు. వీళ్ళందరూ ప్రభుత్వాన్ని అండగా ఉండాలి, నిరంతరం తొలిగా ఇవ్వాలి. మీకు కావాల్సిన అవసరం కూడా ప్రభుత్వం తీర్చింది. ఈ ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడు మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చెంచుపేట ఇండియన్ గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేసే సుందరయ్య కాలనీకి చెందిన దాసరి బాలస్వామి అనే యువకుడు జగడగుంట పాలెం టిట్కో గృహాల కాలనీలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఉదంతం వెలుగు చూసింది. బుధవారం తెల్లవారుజామున దాసరి బాలస్వామి అనుమానాస్పద మృతి విషయం అతని స్నేహితుల ద్వారా సుందరయ్య కాలనీలోని బాలస్వామి సన్నిహితులకు తెలిసింది. స్నేహితులే బాలస్వామి భౌతిక కాయాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలస్వామి మృతికి గల కారణాలు మిస్టరీ పోలీసు దర్యాప్తులు తేలనుంది. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు చేకూర్చేలా యార్డు పాలక వర్గం పనిచేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు అన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. యార్డు చైర్మన్ గా దుగ్గిరాలకు చెందిన ఉన్నం ఝాన్సీరాణి, వైస్ చైర్మన్ గా పెద్దకొండూరుకు చెందిన శిరసాని రవికిషోర్, సభ్యులుగా కొంగర జోగేంద్ర ప్రసాద్, ఇతర 13 మంది సభ్యులతో యార్డు కార్యదర్శి జీవి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా నియమితులైన వైస్ చైర్మన్ గ్రామాల నుండి ద్విచక్ర వాహనాలు, డీజిల్ తో ర్యాలీగా యార్డుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, గూడూరు వెంకట్రావు, వెనగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, పర్వతం మధుసూదన్ రావు, బడే కోమలి, వేమూరి మైనర్ బాబు, మునగపాటి వెంకట మారుతిరావు, సామల నాగేశ్వరరావు, అంబటి తిరుపతిరావు, బేతపూడి విజయశేఖర్, అన్నయ్య చౌదరి, పసుపులేటి గణేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, దేవరపల్లి చంటి, పినపాటి కరుణాకర్, అశోక్ యాదవ్, నిజాముద్దీన్, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ చైర్మన్లకు, సభ్యులకు పుష్పగుచ్చాలను అందించి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నం ఝాన్సీరాణి గారిని ప్రభుత్వం ప్రకటించడం, అలాగే ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా నారా లోకేష్ బాబు గారు వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షులుగా శిరసాని రవికిషోర్ గారు జనసేన పార్టీ తరఫున నియమించబడటం జరిగింది. అత్యధికంగా రైతులు, కార్మికులకు ఉన్న మండలం దుగ్గిరాల మండలం. గతంలో నియోజకవర్గంగా వెలిసిల్లినది ఇది. డీలిమిటేషన్ లో మంగళగిరిలో నియోజకవర్గంలో కలవటం, ఈ మండలాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మండల ప్రజా పరిషత్ కైవసం చేసుకోవటం మనందరం చూసాం. నారా లోకేష్ బాబు గారు 2014-19 మధ్యకాలంలో అధికారంలో లేనప్పుడు కూడా ఈ మండలాన్ని తన స్వంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని
అమలు చేయడం కూడా మనందరం చూసాం, గుర్తుకోవాలి. రేవేంద్రపాడు నుంచి తెనాలి వరకు కూడా ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి ఈ రోడ్డుని సుందరంగా నిర్మించుకోవడం కూడా నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మనందరం చూసాం. ఉగ్రాల లాకుల నుంచి ఏమని వరకు కూడా బీటీ రోడ్డు మనందరం లోకేష్ బాబు గారి నిధులు కేటాయించడం వల్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఐటీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఉమెన్ ఝాన్సీ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకి కార్యకర్తలకి పరిపాలన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజలకు సంక్షేమం ఒకవైపు, పరిపాలన మరొక వైపు రెండింటిని సమపాలనతో చూస్తూ ఈ రోజున మంచి పరిపాలన అందిస్తూ ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తూ మన మంగళగిరి నియోజకవర్గ డైనమిక్ శాసనసభ్యులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో, ఆశీస్సులతో ఈ రోజు కమిటీ ప్రమాణ స్వీకారం చేయటం, ఈ యొక్క ఉన్నం ఝాన్సీ రాణి గారు, వైస్ చైర్మన్ గా కిషోర్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మీ మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించారు. మీ అందరితో కలిసి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన లోకేష్ గారు నాకెంతో ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. 2019లో లోకేష్ గారు ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు కూడా ఆయన అవమానాలు భరించి ఆయన ఒక బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి కులము, ప్రతి మతము అని లేకుండా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక రాష్ట్ర స్థాయి దేశ చరిత్రలోనే ఒక మంచి మండలంగా ఉంచాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు. లోకేష్ గారు మేము కూర్చోండి ఎస్సీ మహిళ అనగానే మొట్టమొదటిసారిగా నా నోటెంబటే లోకేష్ గారి నోటెంబటే ఒకే ఒక మాట వచ్చింది. జెడ్పీటీసీగా ప్రతిపక్షంలో మనం ఉండగా మన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున జెడ్పీటీసీగా పోటీ చేసి రౌడీలు, గూండాలు, అనేకమైన దుష్ట శక్తులు బెదరకుండా ఒక మహిళ ఒక్కటే తిరిగి అందరినీ ఓటడిగి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలో కష్టపడతా వచ్చింది. ఝాన్సీ అక్కకి ఇద్దామని లోకేష్ గారు చెప్పడం, దాన్ని మేము అందరూ కూడా సమర్థించడం, ఈ రోజు ఝాన్సీ అక్క ప్రమాణ స్వీకారం చేయడం. దుగ్గిరాల పసుపు యార్డ్ సమావేశ మందిరం నందు నూతన పాలక కమిటీ తొలి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ సమావేశ మందిరంలో నూతన కమిటీ పాలకవర్గం బుధవారం తొలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి కమిటీ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సిరసాని రవికిషోర్, మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీఅనిత, మాజీ ఎంపీపీ వెనుగల శ్రీ కృష్ణప్రసాద్, యార్డ్ కార్యదర్శి జేవి సుబ్బారావు, కమిటీ సభ్యులు, యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యంగా మన నాయకుడు లెజెండ్ మన యువరాజు మన నారా లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు లోకేష్ గారికి, ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా అందరం కలిసి, మా బోర్డు మెంబర్లు మేమందరం కలిసికట్టుగా ఉండి రైతులకు కావలసిన వారి యొక్క ఆలోచన విధానాన్ని మేము కూడా గుర్తు ఉంచుకొని వారికి కావలసిన యార్డులో వారికి ఏమైనా కావాల్సినవి ఉంటే అన్నీ కూడా మేమందరం తెలుసుకొని వారికి చేయాల్సిన విధంగా మేమందరం కూడా సహకరిస్తామని ప్రధానమంత్రి మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మొదటి పాలకవర్గం మీటింగ్ ఒకటి జరిగిందండి ఇప్పుడే. దానిలో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అదనంగా మనం చేయగలిగినవి ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకోవడం జరిగిందండి. మార్కెట్ యార్డ్లో సమస్యలు ఉంటాయి. రైతులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు అందరినీ సమన్వయపరుచుకుంటూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటూ పాలకవర్గం హుందాతనంగా ప్రవర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉన్నం ఝాన్సీ గారు, బాబు మీరు ముందుండాలి, ఏదైనా మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ముందుకు రావాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఆమె నాకు
మొన్న ఈ మధ్య బాగోపోతే ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉండగా రోజు ఫోన్ చేసాం, మంచి చెప్పరు అడిగింది. అందుకోసమే నేను నాకు ఈ పదవి వద్దని కూడా మళ్ళీ లోకేష్ గారు ఉండాల్సిందేనంటేనే నేను సంతకం పెట్టి వచ్చామన్న. ఆయన్ని ఎప్పుడూ మర్చిపోను. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ యాడ్లో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారమండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంగళగిరి శాసనసభ్య విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకమైన దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా ఎంపికైన చైర్మన్ ఉన్నం ఝాన్సీ వాణి, వైస్ చైర్మన్ రవికిషోర్ను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశమనేని శ్రీనిత ప్రత్యేక అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులై ప్రమాణ స్వీకరణ చేసిన ఉన్నం ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ రవికిషోర్లను బుధవారం మండల పార్టీ అధ్యక్షులు కేశమనేని శ్రీనిత పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటి మార్కెట్ యార్డ్ సమావేశం కమిటీ మెంబర్స్ ఝాన్సీ గారు మనకి 20 సంవత్సరాలుగా పార్టీలో ఎనలేని కృషి చేశారు. ఆవిడకి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం మా మహిళా మనులకే కాదు మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం తరపున కిషోర్ గారికి, కొత్త కార్యవర్గం అయిన జోగేంద్ర గారికి, మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, దాన్ని దృష్టిలో పెట్టి రైతులు యాడ్ అనగానే సహజంగా గుర్తుకొచ్చేది కూడా రైతు సంక్షేమం గుర్తుకొచ్చింది. ఈ మార్కెటింగ్ యాడ్ పెట్టడం కూడా రైతుల కోసమే పెట్టింది. ఆ రోజుల్లో పెద్దలు కూడా రైతుకి గిట్టుబాటు ధర రావాలి, పసుపులో మార్కెటింగ్ యాడ్లో ఇక్కడ పసుపు యాడ్ ఇది, ఇక్కడ మంచి గిట్టుబాటు ధర రావాలి, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆశతో ఆ రోజున అందరూ కూడా ఆలోచించి పెద్దలు ఆ రోజులో మరి తెనాల నుంచి బైఫ్రికేషన్ చేసి దుగ్గిరాల మార్కెటింగ్ యాడ్ పెట్టడం జరుగుతూ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11వ వార్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. మధ్యవర్తిత్వం దేశం కోసం అంటూ 1K వాక్ ద్వారా అవగాహన కల్పించిన న్యాయమూర్తులు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలి. సిఐటి జిల్లా నాయకులు బాబు ప్రసాద్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.